కోవడానికి ప్రయత్నం చేసి రూములు కట్టించారు. ఆ రూములు కట్టించిన వేళ ఆ రోజుల్లో ఉన్న వాళ్ళకి ఎట్లా వచ్చింది పర్మిషన్ ఇవ్వని? ఆ దొంగ డాక్యుమెంట్ సృష్టించి, దొంగ సర్వే నెంబర్లు సృష్టించి, ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ మేనేజ్ చేసి వాళ్ళని ఒక లేఅవుట్లు క్రియేట్ చేపించి ఫ్లాట్లు చేసుకుని కోట్ల విలువ చేసే ఆస్తిని వాళ్ళు అమ్ముకోవడానికి పైసలు జమ చేసుకొని పైసలు సంపాదించడం కోసం వాళ్ళు ఈ ప్లాట్లు చేశారు. మరి వీళ్ళకి ఎట్లా రిజిస్ట్రేషన్ అయింది? ఎవరా మీరు? ఎట్లా రిజిస్ట్రేషన్ అయింది? వాళ్ళకి డాక్యుమెంట్ చూపిస్తారు కదా, వాళ్ళు రిజిస్ట్రేషన్ ఎవరు చేసారు? సేల్ డీడ్ ఎవరు చేసారు? వాళ్ళకు సేల్ డీడ్ కుళ్ళ చెప్పాలి మీరు. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా సేల్ అయింది? ఎవరు మీరు? ఎట్లా వచ్చింది? ఎట్లా డాక్యుమెంట్ సృష్టించారు? ఆ రోజులో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలో ఎవరైతే సర్పంచ్ ఉన్నారో ఆ సర్పంచ్ దీనికి జీపీఏ లేఅవుట్ చేసిండు. ఆ జీపీఏ లేఅవుట్ చేసిన తర్వాత దాన్ని ఎవరైతే బడా నాయకులు ఉన్నారో, ఈ ప్లాట్లు చేసిన ఉన్నారో, ఆ ప్లాట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్క ప్లాట్ ని వాళ్ళు సుఖేందర్ రెడ్డి అండ్ జగదీశ్వర్ రెడ్డి గారు ప్లాట్లు చేసి ఈ ప్లాట్ ను అమ్మడం స్టార్ట్ చేసిండు. దానికి సపోర్ట్ చేసిన నాయకులు కూడా ఉన్నారు. అప్పట్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతి నాయకుడు దీనికి సపోర్ట్ చేసి మద్దతు ఇచ్చి మద్దతు ప్రకటన చేసి వాళ్ళకు కొన్ని డబ్బులు వాళ్ళకు 30 చెప్పి వాళ్ళ పర్మిషన్ వాళ్ళకి దీంట్లో కూడా సంబంధం లేకుండా వాళ్ళకి ఇబ్బందులు పెట్టకుండా